నిన్న డీలిమిటేషన్ మీద మీటింగ్ జరిగితే ప్రతి సౌత్ ఇండియన్ స్టేట్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు, లీడర్స్. అదే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పాలక పక్షం ప్రతిపక్షం ఇద్దరిలో ఎవరు కూడా వెళ్ళలేదన్నమాట. ఈ రాజకీయ బద్ధకం ఏదైతే ఉందో, ఈ రాజకీయ బద్ధకం మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఈ రాజకీయ బద్ధకంగా ఉండడం వల్లే మన హైదరాబాద్ కోల్పోవాల్సి వచ్చింది, మన రాజధానిని. ఆ తర్వాత మనకు 10 సంవత్సరాలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో, తన క్యాబినెట్ లో పెట్టి ఆమోదించిందో, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం, మనకి పోలవరం ఇవ్వటం, మనకి వెనకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వటం, అవన్నీ కూడా 10 సంవత్సరాలు ఈ బీజేపీ గవర్నమెంట్ అసలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏదో దైవ నిర్ణయం సాత్తు మనం ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కీలక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ మూలం ఉందో దానికి గల కారణం ఏంటంటే మనకి ఎంపీ సీట్లు ఉండడమే. ఆ ఎంపీ సీట్లనే తగ్గించేసి ఒక లా తీసుకొస్తున్నారంటే, ఆ ఎంపీ సీట్ల వాల్యూ తగ్గించేసి ఒక లా తీసుకొస్తున్నారంటే, ఇప్పుడు మనం దాన్ని ఎదుర్కోకపోతే ఇప్పుడున్న పరపతి కూడా కోల్పోతాం, ఇప్పుడు ఉన్న ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా కోల్పోతాం. అది ఎవరికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పట్టడం లేదు. ఈ రాజకీయ బద్ధకం మనల్ని ఎంత తినేసిందంటే, టాప్ 10 లో మనం ఉన్న రాష్ట్రం ఇప్పుడు బాటమ్ నుంచి టాప్ 10 అయిపోయాం అనమాట. ముందు వరుసలో లేము, ఇప్పుడు వెనక వరుస నుంచి లాస్ట్ టాప్ 10 అయిపోయాం అనమాట. ఈ రాజకీయ బద్ధకం ఆంధ్ర రాష్ట్రం నుంచి పోవాలి, అప్పుడే ఆంధ్ర డెవలప్ అవుతుంది.